హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వాటి సింటాక్స్ అనేది నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేటప్పటికి కండిషనల్ స్టేట్మెంట్స్ లోని ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇఫ్ అంటే ఏంటి, ఏ కండిషన్ లో యూజ్ చేస్తాము, ఏ టైప్ లో మనం యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు, ఒక లైన్ కండిషన్ ఉన్నప్పుడు, అంటే ట్రూ అయినప్పుడు మాత్రమే మనం చూడాలి అనుకుంటే, ఏదైనా వాల్యూ అనేది మనకి అవుట్పుట్ రావాలి అనుకున్న టైంలో మనము ఇఫ్ కండిషన్ ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఈ సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఇఫ్ అంటే స్టార్ట్ చేయడం, మనకు కావాల్సిన కండిషన్ ఇవ్వడం, అండ్ దెన్ ఇవ్వడం, నెక్స్ట్ మనకు కావాల్సిన కోడ్ ఇవ్వడం, ఇఫ్ ని ఎండ్ చేయడం. ఇది సింటాక్స్. చాలా సింపుల్ అనమాట. ఒక సింగిల్ కండిషనే కాబట్టి ట్రూ అయితే మాత్రమే ఉంటుంది కాబట్టి సింపుల్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న టాస్క్ ని చూద్దాం. ఇక్కడ ఈ టాస్క్ ఏమని ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే నాకు అడల్ట్ అని రావాలి. నా ఏజ్ ఫ్రీ డిఫైన్డ్ గానే నేను ఇచ్చేస్తున్నాను అనమాట. ఏజ్ అనేది ఏంటి, మనం అక్కడ ఇచ్చింది ఏజ్ ఈక్వల్ టు 21 అయితే నాకు ఎలా రావాలి, అది అడల్ట్ అని రావాలి. సో మనకి ఈజీగా అర్థమైపోయింది ఏజ్ 21 అంటే అడల్ట్ అని. ఒకవేళ ప్రోగ్రామ్ ని జనరేట్ చేసి ఎలా మనము దాన్ని డిస్ప్లే చేయాలి, పాపప్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఏంటి, మనకి వాల్యూ అనేది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ మనకి మెసేజ్ కావాలి, అంటే యాక్షన్ ని పర్ఫామ్ చేయాలి. ఇలాంటి వాటి కోసం మనం ఏ ప్రొసీజర్ ని యూజ్ చేస్తాము, సబ్ ప్రొసీజర్ ని యూజ్ చేస్తాము. సబ్ ప్రొసీజర్ మనకి ఆల్రెడీ సింటాక్స్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి అనుకుంటే పార్ట్ 2 లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు సబ్ ఇచ్చేసాను. మనము సబ్ కంటే బిఫోర్ VB ఎడిటర్ ని ఓపెన్ చేయాలి కదా. VB ఎడిటర్ ఓపెన్ చేద్దాం. ఓకే, VB ఎడిటర్ ఓపెన్ చేశాక మాడ్యూల్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్, దాని ప్రొసెసర్ నేమ్ ఏంటి, మనకి ఏదో ఒకటి చెక్ ఏజ్ అని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏజ్ ఈక్వల్ టు 21 ఇస్తే సరిపోతుందా, కాదు కదా. ఈక్వల్ టు 21 అని ఇస్తే సరిపోతుందా, లేదు. మనం ఏజ్ అంటే ఏంటి అనేది డిక్లేర్ చేయాలి. ఏజ్ కి అసైన్ చేసిన వాల్యూ యొక్క డేటా టైప్ ని అసైన్ చేయాలి. సో నేను వేరియబుల్ ని ఇస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను. ఏజ్ యాజ్ ఇంటీజర్, ఏజ్ యాజ్ ఇంటీజర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చేసాక ఇఫ్ ని కండిషన్ బ్లాక్ ని ఓపెన్ చేద్దాం. ఇఫ్ ఇచ్చేసాం గ్రేటర్ దెన్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఓకే, దెన్ నాకు మెసేజ్ బాక్స్ లో ఏమని రావాలి, అడల్ట్ అని రావాలి. సో అయిపోయింది, మనం ఇచ్చేసాం కదా. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూడండి, ఓకే, కంపైల్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని వచ్చిందంటే మనం అక్కడ బ్లాక్ చేయలేదన్నమాట, ఎండ్ ని ఎండ్ చేయలేదు, ఇఫ్ బ్లాక్ ని ఎండ్ చేయలేదు. సో ఎండ్ ఇఫ్. ఓకే, రన్ చేసేసాను. చూడండి, మనకి అడల్ట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏజ్ 21 ఇచ్చాను కాబట్టి నాకు అడల్ట్ అని వచ్చింది. ఒకవేళ ఏజ్ 17 ఇస్తే ఏమని రావాలి. సో దానికోసం మనం ఎలాంటి కండిషన్ యూజ్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ ని యూజ్ చేయాలంటే మోర్ దెన్ 2 ఉన్నప్పుడు, మోర్ దెన్ 2 అని కాదు, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ఇలాంటి టైంలో మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ ని యూజ్ చేస్తాం. దాని సింటాక్స్ చూడండి, సింపుల్. ఇఫ్ కండిషన్, దానికి సేమ్ ఇందాక మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు సింటాక్స్ యూజ్ చేస్తాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న బ్లాక్ అనేది యాడ్ అవుతుంది, ఒక చిన్న లైన్. ఎల్స్ అదర్వైజ్ అయితే ఏమవుతుందో ఒక దాని కండిషన్ ఎండ్ చేయడం. చూడండి, ఇప్పుడు నేను సేమ్ దీంట్లోనే మోడిఫై చేస్తున్నాను. ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని ఇస్తున్నాను. ఎల్స్ ఇఫ్ కాదు, జస్ట్ ఎల్స్. మెసేజ్ బాక్స్ ఏంటి, మెసేజ్ బాక్స్ నాకేం కావాలి, అక్కడ ఒకవేళ నాట్ అన్ అడల్ట్ అని కావాలి, 21 కాకపోతే అలాంటి వాళ్ళ కోసం కావాలి. నేను నాట్ అన్ అడల్ట్ అని ఇచ్చేసాను. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేద్దామా. రన్ చేస్తే మనకి ఏమవుతుంది, అడల్ట్ అనే వచ్చింది. ఎందుకంటే మనకి ఏజ్ అనేది 21 ఇచ్చాం కాబట్టి, 21 ఇచ్చాయి కాబట్టి వచ్చింది. ఇప్పుడు నేను 17 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా. చూడండి, నాట్ అన్ అడల్ట్ అని వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఎల్స్ ఇఫ్ ఎలా రాయాలి, సెలెక్ట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.